సంబంధించినటువంటి సిబ్బంది అయితే మనకు సమాచారం ఇస్తారు. మొదటి రౌండ్ లోనే పవన్ కళ్యాణ్ లీడ్ ఉంటే సెకండ్ రౌండ్ లో మరింత లీడ్ కలిగింది. కేవలం మొదటి రౌండ్ లో 1000 మెజార్టీతో ఉంటూ ఇప్పుడు దాదాపుగా 4000 చిల్లర ఉంది. అంటే సెకండ్ రౌండ్ కి ఎంత వచ్చిందంటే ఇప్పటికే పిఠాపురంలో కాస్త పరిణామాలు మారాయని చెప్పి ఎన్ని రౌండ్లు ఉన్నాయి మొత్తం పిఠాపురంలో ప్రస్తుతం బోని కొట్టినటువంటి పరిస్థితి. అంటే పిఠాపురంలో మొత్తం దాదాపుగా 18 రౌండ్లు ఉన్నాయి. ఇప్పటికి కేవలం 2 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పుడు రాజమండ్రి సిటీకి సంబంధించి కూడా ఇప్పుడే లీడ్ వస్తుంది. సిటీ ఆదిరెడ్డి వాసుకి సంబంధించి 7070 మెజార్టీలో ఉన్నారు. అలాగే ఎంపీకి సంబంధించి 3000 చిల్లర మెజార్టీలో తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం పిఠాపురం ఇటు రాజమండ్రి అంటే ఎక్కడ కూడా వైసీపీ బోని కొట్టలేదు. కేవలం ఉమ్మడి పొత్తులో భాగంగా మాత్రమే ఇటు పురంధరేశ్వరితో పాటు అలాగే స్థానికమైనటువంటి గోరెట్ల బొత్స చౌదరి ఇంకా కొవ్వూరు గోపాలపురంలో మా హోమ్ మినిస్టర్ తానేటి వనిత కూడా ఇంకా బోని కొట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో గోదావరి జిల్లాలోనే మొత్తం అంతా కూడా టీడీపీ మాత్రం బోని కొట్టింది. అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే 4000 పైకి మెజార్టీతో ఉన్నారని చెప్పుకోవాలి. కాసేపట్లో ఇక గోపాలపురం నడువురు కూడా రిజల్ట్స్ రానుంది. ఓకే సత్య. సో ఇంకొక బ్రేకింగ్ అంతోంది. సో 3వ స్థానంలో జనసేన లీడ్లోకి వచ్చింది పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ. అక్కడ జనసేన పి గన్నవరం ఈ 3 చోట్ల ఆధిక్యంలోకి వచ్చింది. వైసీపీ 2 చోట్ల అలాగే 30 చోట్ల. ఏంటి సత్య కౌంట్ మరీ పెరిగిపోతుంది. 35 వెళ్ళిపోయింది. అప్పుడే కూటమి కౌంట్ 35, తెలుగుదేశం పార్టీ 30, బీజేపీ 1, జనసేన 4 స్థానాల్లో ఆధిక్యం కదపడుతుంది.